హాయ్ అండి, ఈరోజు టేస్టీ పాలక్ పన్నీర్ ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ ఒక ప్యాన్ తీసుకొని అందులో కొన్ని వాటర్ పోయాలి. ఆ తర్వాత పాలకూర సన్నగా కట్ చేసుకుంది వాటర్లో వేసి బాయిల్ చేసుకోవాలి. 3 to 4 minutes సరిపోతుంది. బాయిల్ చేసుకొని దాన్ని డ్రైన్ చేయాలి. ఇప్పుడు దాన్ని వడగట్టుకుందాం. ఇప్పుడు ఇంకో ప్యాన్ తీసుకొని అందులో కొంచెం బటర్ వేసుకోవాలి. 1 స్పూన్ బటర్ సరిపోతుంది. అందులో సన్నగా కట్ చేసిన ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత 2-3 పచ్చిమిరపకాయలని కట్ చేసి పీసెస్ చేసి వేసుకోవాలి. ఆ తర్వాత ఎల్లిపాయలు ఒక 5 to 6 పీసెస్ వేసుకోవాలి. అన్నీ కలుపుకొని ఆ తర్వాత టమాటో ముక్కలు వేసుకోవాలి. ఆనియన్స్ కొంచెం బ్రౌన్ కలర్ వచ్చాక ఆనియన్స్ టమాటోస్ వేసుకోవాలి. ఇవి ఒక 5 minutes కుక్ చేసుకోవాలి. టమాటోలు కొంచెం మెత్తగా అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. మూత పెట్టేసి కుక్ చేసుకుంటే ఆ తర్వాత వాటిని చల్లార్చుకొని మిక్సీ వేయాలి. ఈ టమాటోస్తో పాటు పాలకూర కూడా ఇందాక ఉడకబెట్టుకున్నాం కదా, అది కూడా కలుపుకొని మిక్సీ వేసుకోవాలి. చూసారా, పేస్ట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు అదే ప్యాన్లో మళ్ళీ 1 స్పూన్ బటర్ వేసుకోవాలి. బటర్ కొంచెం కరిగిన తర్వాత అందులో స్పైసెస్ యాడ్ చేసుకోవాలి. ధనియాల పొడి, వేయించిన జీలకర్ర పొడి, అలాగే గరం మసాలా పొడి. తర్వాత కారం వేసుకోవాలి. 1 స్పూన్ కారం, కొంచెం పసుపు, ఆ తర్వాత ఇందాక పేస్ట్ చేసుకున్నాం కదా పాలకూర టమాటాని, ఆ పేస్ట్ ఇందులో యాడ్ చేసుకోవాలి. నేను అందులోనే కొన్ని వాటర్ వేసాను. వాటర్ ఇందులో యాడ్ చేసేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. గ్రేవీ రెడీ అయిపోయింది. ఇందులో ఇప్పుడు కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. 1 స్పూన్ సరిపోతుంది. సాల్ట్ వేసి ఒకసారి మిక్స్ చేసుకొని అందులో ఇప్పుడు పన్నీర్ పీసెస్ వేయాలి.
ఆ తర్వాత 2 to 3 మినిట్స్ ఉడకనివ్వాలి. మూత పెట్టేసి ఉడకాలి. చూసారా పన్నీర్ మసాలా కర్రీ ఎంత టేస్టీగా ఉందో. ఇప్పుడు దీన్ని డిష్ అవుట్ చేసుకుందాం. ఆ తర్వాత ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేసుకోవాలి పైన గార్నిషింగ్కి. టేస్టీ పాలక్ పన్నీర్ కర్రీ రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.